ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అరాచకం పెరిగిపోయింది. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వచ్చే ఆదాయం ఏమీ లేదు. అప్పులు మాత్రం శరవేగంగా పెరిగిపోతున్నాయి. దీనిపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తా, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానంటూ ఎన్నికలకు ముందు డబ్బా మాటలు మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాయి. కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలోకి చంద్రబాబు రాష్ట్రాన్ని నెట్టేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారవడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వారం అప్పుల మీద అప్పులు చేస్తూ ఏడాదిలోనే దాదాపు 2 లక్షల కోట్ల అప్పులు చేసిన అప్పుల అప్పారావుగా చంద్రబాబు ఘనకీర్తిని సాధించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కాగ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే రాష్ట్ర పరిస్థితి మరింతగా దిగజారిన విషయాన్ని లెక్కలతో సహా వివరించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశలో వ్యయం చేస్తుందో అప్పుడే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని, పెట్టుబడులు కూడా పెరుగుతాయని జగన్ గుర్తు చేశారు. ఇవన్నీ కలిసి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాయని తన ట్వీట్లో చెప్పారు. అయితే ఏపీలో అంతులేని అవినీతి జరుగుతున్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విచ్చలవిడిగా పెరిగిన అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది తొలి 3 నెలలతో ఈ ఏడాదిని పోల్చి చూస్తే జీఎస్టీ ఆదాయం ఏ స్థాయిలో తగ్గిపోయిందో కాగ్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోందని వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయం 3.47%, ఇతర ఆదాయాలు, కేంద్రం నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తంగా 6.14% మాత్రమే అభివృద్ధి ఉందని జగన్ ఆధారాలతో సహా తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆదాయంలో పెరుగుదల చాలా తక్కువగా ఉండగా అప్పులు మాత్రం 15.61% పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక స్థితి అత్యంత దారుణంగా ఉందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నట్లు స్పష్టమవుతోందని వైఎస్ జగన్ తన ట్వీట్లో చెప్పారు.